పద్ధతులతో కాదు. ఒకసారి సరైన బరువు వచ్చాక మీ నిర్ణయానికి కట్టుబడి మీ బరువుని అలాగే ఉంచుకోండి. గాఢమైన ఊపిరి ఎక్సర్సైజ్లు, యోగా, మెడిటేషన్, నవ్వులతోటి ఒత్తిడిని, ఆరాటాన్ని తగ్గించుకోండి. హాస్యానికి విలువనియ్యండి. మీమీదే మీరు నవ్వుకోండి. లోకంతో నవ్వండి. ఓ లాఫ్టర్ క్లబ్లో చేరండి. మీ టైంని, జీవితాన్ని సరిచేసుకోండి. పని అప్పజెప్పండి. ఓ టైం టేబుల్ తయారు చేసుకోండి. అందులో మీ కుటుంబంతో గడపడానికి తగినంత సమయం ఉండాలి. దానిలో తరచూ సెలవులకి, చిన్న విరామాలకి తగినంత ఏర్పాటుండాలి. సమాచారంతో మీరు శక్తివంతులు కండి. మంచి చెడు కొలెస్ట్రాల్ గురించి, వాటి లెవెల్స్ గురించి తెలుసుకోండి. చెడు కొలెస్ట్రాల్ని లోపలికి తీసుకోవడం తగ్గించి మంచి కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచడానికి సరైన ఆహారాన్ని తీసుకోండి. ఓ డెసిలీటర్కి 200 మిల్లీగ్రాముల కన్నా తక్కువ కొలెస్ట్రాల్ సరైనది. డెసిలీటర్కి 240 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ లెవెల్ లేదా డెసిలీటర్కి 130 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటే ఇబ్బందే. ఓ డాక్టర్కి చూపిస్తే మీకు కొలెస్ట్రాల్ని తగ్గించే మందులు రాయొచ్చు లేదా మీ ఆహారాన్ని మార్చచ్చు. ఇదండి మొత్తం విషయం. గుర్తుంచుకోండి, ధ్యాస పెట్టండి. మీ జీవితం భగవంతుని బహుమానం. దాన్ని అనుభవించండి, గౌరవించండి, నవ్వండి, రోజుకోటి తీసుకోండి. బంగారు మధ్యమార్గమైన పరిమితిని అవలంబించండి. తేడా చూడండి. తిరిగి జీవించడం ఆరంభించండి, ఆనందంగా, ఆరోగ్యంగా.